ఎంతసేపు ఆ బైక్ తోనే ఉంటవా? నా వంక కూడా చూడవా? ఇది నా ప్రాణం రాణి. ఇండియా తరపున నన్ను వరల్డ్ ఛాంపియన్ చేసే బైక్ ఇదే. వరల్డ్ లో చాలా గొప్ప రేసర్స్ ఉన్నారు. నేను వాళ్ళ స్పీడ్ ని మ్యాచ్ చేయగలనా? నీ మీద నాకు నమ్మకం ఉంది. గెలిచిన ఒదీన నేను నెవెంతనే ఉంటాను. మన ఇండియన్ రేసర్ రాజు ఫైనల్ ల్యాప్ లో అందరికంటే ముందు దూసుకెళ్లిపోతున్నాడు. చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. మన రాజు హిస్టరీ రీరైట్ చేశాడు. ఓ ఇక్కడ చుంది తను ప్రేమించిన అమ్మాయికి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తున్నదు. తను కూడా యాక్సెప్ట్ చేసింది. డ్రీమ్ బిగ్, డూ హార్డ్ వర్క్, అచీవ్ ఇట్. డ్రీమ్ ఛాంపియన్షిప్ అండ్ డ్రీమ్ గర్ల్ రెండు అచీవ్ చేసేసా. నేను చాలా లక్కీన హీరో. లైఫ్ లాంగ్ నాతో ఉంటదు. ఫ్రెండ్స్, క్రోమ్లో గూగుల్ విడ్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ గూగుల్ వర్క్ స్పేస్ అనే వెబ్సైట్ షో అవుతుంది. ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు డెస్క్టాప్ సైట్ని ఆన్ చేసుకోండి. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఫ్రీ అండ్ అన్లిమిటెడ్గా ఏఐ వీడియోస్, ఏఐ ఫొటోస్, ఏఐ వాయిస్ ఓవర్స్ అన్నీ జనరేట్ చేసుకోవచ్చు. పైన ఉన్న సైన్ ఇన్ టు విడ్స్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక బ్యానర్ షో అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పోర్ట్రేట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇది జస్ట్ ఒక బ్యానర్ మాత్రమే. సో క్యాన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ షో అవుతున్నాయి చూడండి. వియో, అలాగే అవతార్, వాయిస్ ఓవర్, ఇమేజ్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వియో మీద క్లిక్ చేసుకోండి. వియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో దీన్ని కొంచెం నేను ఇక్కడ జూమ్ ఇన్ చేసుకుంటాను. ఇక్కడ ప్రాంప్ట్ బార్ మనకు షో అవుతుంది. ఆల్రెడీ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాసి ఉంచాను. ఇక్కడ అప్లోడ్ అయితే చేశాను ఫ్రెండ్స్. జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి మన వీడియో క్లిప్ అనేది జనరేట్ అవుతుంది. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా వీడియోస్ జనరేట్ అవుతాయి. సో చూడండి మన వీడియో ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆడియో అండ్ విజువల్ క్వాలిటీ చాలా అమేజింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ వీడియో నా ఆండ్రాయిడ్ మొబైల్లో షూట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నా మొబైల్ చాలా హ్యాంగ్ అవుతుంది. సో అక్కడక్కడ మనకు వీడియో అయితే పజ్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఇంకా కొన్ని వీడియోస్ జనరేట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి నేను చాలా వీడియోస్ జనరేట్ చేశాను. అవన్నీ మీకు 1 by 1 షో చేస్తాను. సో వీడియో పైన మీరు లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ వీడియో ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంకో వీడియో కూడా జనరేట్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ వియో మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను నేను. సో దీన్ని ఎరేజ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ప్రాంప్ట్ మనం రాసాం కదా, ఆ ప్రాంప్ట్ని నేను పూర్తిగా ఎరేజ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో పూర్తిగా ఎరేజ్ చేసేసుకొని ఇంకో ప్రాంప్ట్ అయితే ఇక్కడ నేను రాస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేను జెమినైలోకి వెళ్ళిపోతాను. జెమినైలోకి వెళ్ళి ఒక స్టోరీ జనరేట్ చేద్దాం. నేను ఆల్రెడీ స్టోరీ అయితే జనరేట్ చేసి పెట్టాను. సో ఇక్కడ నేను 1 by 1 ప్రాంప్ట్స్ కాపీ చేసి అక్కడ గూగుల్ విడ్స్లో పేస్ట్ చేసి వీడియో క్లిప్స్ జనరేట్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ మనం కాపీ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ ప్రాంప్ట్ని నేను పూర్తిగా కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ డైలాగ్స్ కూడా ఉన్నాయి. డైలాగ్స్ కూడా కాపీ చేసుకోవాలి. సో నేను పూర్తిగా కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు గూగుల్ విడ్స్లోకి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీరు పేస్ట్ చేసేసుకోండి. ఇక్కడ ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ల్యాండ్స్కేప్ సెట్ చేసుకోండి లాంగ్ వీడియోస్ కోసం, యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కోసం. సో తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో చూడండి ఇక్కడ చాలా ఫాస్ట్గా మనకు వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మన నెక్స్ట్ వీడియో కూడా జనరేట్ అవుతుంది. ఇది కూడా మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. ఇది వియో 3.1 మోడల్ కాబట్టి చాలా అద్భుతంగా మనకు వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దండి. ఇక్కడ నుండి మీరు ఫ్రీగా అమేజింగ్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. వీడియో డౌన్లోడ్ చేసేటప్పుడు వీడియో మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకు డౌన్లోడ్ వీడియో ఆప్షన్ వస్తుంది. అలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ వీడియో మీద క్లిక్ చేసి. సో ఇక్కడ కొంచెం హ్యాంగ్ ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం వీడియో ఇక్కడ స్టాప్ అయిపోతుంది. కానీ ఇక్కడ నేను చాలా వీడియోస్ జనరేట్ చేశాను. అవన్నీ మీకు చూపిస్తాను. సో చూడండి ఇంకో వీడియో కూడా నేను ఇక్కడ నుండి జనరేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకో వీడియో కూడా జనరేట్ అవుతుంది. ఇది కూడా మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో జనరేట్ అయితే అయిపోతుంది.
సో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఈజీగా ఏ వీడియోస్ జనరేట్ చేసుకోండి. సో చూడండి, ఇక్కడ మనకు ఇంకో వీడియో కూడా జనరేట్ అయిపోయింది. సో చూడండి, ప్లే చేసి చూపిస్తున్నాను. సో చూడండి, ఇది కూడా చాలా అద్భుతంగా ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లాంగ్ ప్రెస్ చేస్తాను వీడియో మీద. ఇక్కడ డౌన్లోడ్ వీడియో ఆప్షన్ వచ్చింది. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో చూడండి, మన వీడియో అయితే అద్భుతంగా డౌన్లోడ్ అయిపోయింది. సో ఇంకో వీడియో ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. సో ఇంకో ప్రాంప్ట్ కూడా ఇక్కడ నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియో కూడా మనకు జనరేట్ అవుతుంది. సో ఇది కూడా జనరేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది కూడా ప్లే చేసి చూపిస్తున్నాను. సో ఇది కూడా మనకు ప్లే అవుతుంది. ఇక్కడ హ్యాంగ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీడియో పజ్ అయిపోయింది. సో వీడియోస్ అయితే అద్భుతంగా ఇక్కడ ప్లే అవుతాయి. డౌన్లోడ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నుండి. సో ఇక్కడ చూడండి, ఇంకో ప్రాంప్ట్ కూడా ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకో ప్రాంప్ట్ పేస్ట్ చేశాను. సో చూడండి, మీ ముందరే నేను ఎన్ని వీడియోస్ జనరేట్ చేశాను. సో ఇక్కడ వీడియోస్ చేస్తూనే మీరు అమేజింగ్గా ఇక్కడ వాయిస్ ఓవర్స్ కూడా జనరేట్ చేయొచ్చు. వాయిస్ ఓవర్ ఆప్షన్ ఉంది. రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. టెక్స్ట్ కూడా మీరు ఇక్కడ నుండి జనరేట్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మన ఇంకో వీడియో కూడా జనరేట్ అయిపోయింది. సో ఇది కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్. సో మీకు ఇమేజ్ టు వీడియో కూడా ఎలా చేయాలో చూపిస్తాను. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో ఈ వీడియో కూడా మనకు డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యానిమేట్ యాన్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏ ఇమేజ్ అయితే మీరు వీడియోలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అప్లోడ్ చేయండి. ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేశాను. అలాగే మనం ఇక్కడ ప్రాంప్ట్ కూడా రాసేద్దాం, ఎలా మన వీడియో ఇక్కడ జనరేట్ అవ్వాలో. సో ఇక్కడ ప్రాంప్ట్ అలాగే డైలాగ్ రాసేసాను. సో చూడండి, ఇక్కడ మన ఇమేజ్ వీడియోలోకి కన్వర్ట్ అయిపోయింది. సో దీన్ని కూడా మనం చాలా ఈజీగా సేమ్ అలానే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో చూడండి, ఇది కూడా నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది కూడా డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇమేజ్ జనరేట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీరు కింద చూసినట్లయితే వాయిస్ ఓవర్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు టెక్స్ట్ రాసి వాయిస్ ఓవర్ జనరేట్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఇక్కడ మనకు వాయిస్ ఓవర్స్ ఫుల్ క్లారిటీ, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్స్తో మనకు వాయిసెస్ అయితే జనరేట్ అవుతాయి. వాయిసెస్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ అన్ని సీన్స్కి జనరేట్ చేసేటట్లుగా మనం ఇక్కడ వాయిస్ కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం ఒక ప్రాంప్ట్ రాసి ఇమేజ్ జనరేట్ చేసి చూపిస్తాను. సో ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒక ప్రాంప్ట్ రాస్తాను. సో ఒక హ్యాండ్సమ్ అబ్బాయి ఒక కేఫ్లో కూర్చొని కాఫీ తాగేటట్లు ఇక్కడ నేను ప్రాంప్ట్ రాస్తున్నాను. సో ఇక్కడ టెంప్లెట్స్ టెక్స్ట్ కూడా మీరు ఇక్కడ నుండి తయారు చేసుకోవచ్చు. సో చూడండి, ఒక ప్రాంప్ట్ అయితే నేను రాస్తున్నాను. ఒక అబ్బాయి కాఫీ షాప్లో కూర్చొని కాఫీ తాగేటట్లు ఇక్కడ నేను ప్రాంప్ట్ రాస్తున్నాను. ఇక్కడ రేషియో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రాసిన తర్వాత జనరేట్ యారో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో మనకు మన ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో చూడండి, ఈ ఇమేజ్ కూడా ఫుల్ హెచ్డి క్వాలిటీలో జనరేట్ అయ్యింది. సో దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నాం.